Hello guys, welcome back to the channel Pharma Pathalu. So if you're new to the channel, click on subscribe and hit on the like button if you like the videos. So let's get into the video. What is GPAT and why should you give it? సో బీఫామ్ అనే కోర్స్ చేస్తున్న వాళ్ళందరికీ ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. జీపాట్ అంటే ఏంటి, ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి. సో ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికేస్తాయి. సో మనకున్న ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ జీపాట్? సో జీపాట్ అంటే గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఏ స్టూడెంట్స్ అయితే హైయర్ స్టడీస్ కోసం ఎంఫామ్, ఫార్మా ఎంబీఏ ఇలాంటి పీజీ కోర్సెస్ తీసుకుంటారో వాళ్ళకి ఇదొక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో 2018 వరకు ఏఐసిటిఈ న్యూఢిల్లీ, విచ్ ఇస్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కండక్ట్ చేసేది. బై 2019 నుంచి ఎన్టీఏనే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో మనకున్న నెక్స్ట్ క్వశ్చన్, వై జీపాట్? జీపాట్ ఎందుకు రాయాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో మన ఫస్ట్ రీజన్ ఏంటంటే, జీపాట్ అనే స్కోర్ అండ్ ర్యాంక్ వల్ల మనకి పీజీ కోర్సెస్లో అడ్మిషన్ దొరుకుతుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి, పీజీ కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా కాలేజ్లో పిహెచ్డీకి అడ్మిషన్ కావాలన్నా కూడా జీపాట్ స్కోర్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. థర్డ్ రీజన్, సో జీపాట్ స్కోర్ అండ్ ర్యాంక్ ఒకవేళ మనం క్వాలిఫై అయితే అది నైపర్కి ఒక ఎలిజిబిలిటీ. సో నైపర్ ఎగ్జామ్కి అపేర్ అయ్యే స్టూడెంట్స్ అండ్ కౌన్సిలింగ్ అది జరగాలంటే దానికి మ్యాండటరీగా జీపాట్లో మనం క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ ఫోర్త్ రీజన్, వ్యాలిడిటీ ఆఫ్ జీపాట్ స్కోర్. 3 years ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మన బీఫార్మసీ అయిపోయిన వెంటనే లేదా 4th yearలో ఉన్నప్పుడు జీపాట్కి అపేర్ అయితే మన పీజీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇదే జీపాట్ స్కోర్ యూజ్ చేసుకొని పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మన జీపాట్ స్కోర్కి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి స్కాలర్షిప్ ఆర్ స్టైపెండ్. సో జీపాట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి 12,400 per month స్కాలర్షిప్ వచ్చేది ఎవ్రీ మంత్. ఇది ఏఐసిటిఈ ఇచ్చేది. అయితే ఈ ఇయర్ ఉన్న న్యూస్ ఏంటంటే ఏఐసిటిఈ ఆ స్టైపెండ్ని ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మనకు ఆ స్టైపెండ్ వస్తుందా రాదా అనేది ఇట్స్ యెట్ అ క్వశ్చన్ మార్క్. సో ఇంకెవరైనా మనకు ఆ స్టైపెండ్ని ఇస్తారా లేదా మళ్ళీ ఐఐసిటిఏ ఇస్తుందా అనేది ఇంకా మనకి తెలియలేదు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి, మనం జీపాట్లో క్వాలిఫై అవ్వడం వల్ల ఇఫ్ వీ యాడ్ దాట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ రెస్యూమ్, ఇట్ కెన్ ఎన్హాన్స్ అవర్ రెస్యూమ్. సో ఇవి జీపాట్ ఎందుకు రాయాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్నదానికి ఇవి రీజన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో జీపాట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పుడు ఎగ్జామ్ని అపేర్ అవ్వాలి మనం, ఇది మన నెక్స్ట్ క్వశ్చన్. సో యాక్చువల్గా అయితే జీపాట్ మనం రాసేది బీఫామ్ 4th yearలో ఉన్నప్పుడు లేదా బీఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మనకు వచ్చే స్కోర్ ర్యాంక్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. కాకపోతే అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం 1st year, 2nd year అండ్ 3rd year ఆఫ్ బీఫామ్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. కానీ అక్కడ వచ్చే స్కోర్ అండ్ ర్యాంక్ అనేది మనకి వ్యాలిడ్ అవ్వదు. అండ్ ఎవ్రీ ఇయర్ జీపాట్ ఒకసారి మాత్రమే కండక్ట్ చేస్తారు. సో ప్రీవియస్లీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్ జరిగేది. బట్ లాస్ట్ 2 to 3 years నుంచి ఏప్రిల్ ఆర్ మే మంత్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జీపాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి. సో జీపాట్ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ ఈ సిలబస్ మెన్షన్ చేశారు అండ్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయనేది కూడా ఫిక్స్డ్. నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు వెబ్సైట్ లింక్ పెట్టాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ నుంచి 38 questions, ఫార్మస్యూటిక్స్ నుంచి 38 questions, ఫార్మకాలజీ నుంచి 28, ఫార్మకాగ్నిసీ నుంచి 10 అండ్ అదర్ సబ్జెక్ట్స్ నుంచి 11 questions. సో 1 question క్యారీస్ 4 marks. అంటే 125 questionస్కి 500 marks ఎగ్జామ్ ఇది. సో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 marks, బట్ రాంగ్ అయితే ఇట్ ఈస్ -1. అంటే ఆ క్వశ్చన్కి వచ్చే 4 marksతో పాటు ఇంకొక కరెక్ట్ ఆన్సర్ యొక్క 1 mark పోతుంది. అంటే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 5 marks లూజ్ అవుతాం. అండ్ కమింగ్ టు, ఇప్పుడు ఇండివిజువల్గా ఈ సబ్జెక్ట్స్లో మళ్ళీ సబ్జెక్ట్స్ని మనం చదవాలి. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలైటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అలానే ఫార్మస్యూటిక్స్లో ఫిజికల్ ఫార్మసీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్,
pharmaceutical technology or industrial pharmacy, dispensing pharmacy, biopharmaceutics, pharmaceutical jurisprudence, cosmetics, novel drug delivery system. And next pharmacology వచ్చేసి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ ప్యాథాలజీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఫార్మకాగ్నసీ, సో ఇక్కడ మనం ఫార్మకాగ్నసీతో పాటు హెర్బల్ డ్రగ్ టెక్నాలజీలో కూడా చదవాలి. అదర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోస్టాటిస్టిక్స్, క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మసీ ప్రాక్టీస్, సోషల్ అండ్ ప్రివెంటివ్ ఫార్మసీ, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో జీపాట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది. అయితే అసలు జీపాట్లో హైయెస్ట్ స్కోర్స్ ఏంటి ఇప్పటి వరకు, కట్ ఆఫ్ ఎలా ఉంది, వీటి గురించి కూడా తెలుసుకోవాలి. సో దాట్ మనం ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నాం, ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వీటన్నిటి మీద ఒక ఐడియా వస్తుంది. అయితే 2020 నుంచి 2023 వరకు ఉన్న ట్రెండ్ని నేను ఇక్కడ టేబుల్ ఆఫ్ ఫామ్లో మీకు చూపించాను. 2020లో 48,360 మెంబర్స్ ఈ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అండ్ వీళ్ళ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 315 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. అండ్ 2021లో 45,504 మెంబర్స్ అపియర్ అయ్యారు. అండ్ వీళ్ళ హైయెస్ట్ స్కోర్ 359. అండ్ 2022లో 50,508 మెంబర్స్ అపియర్ అయ్యారు. 316 is the highest score. And 2023, which is the current year, 68,578 మెంబర్స్ అపియర్ అయ్యారు. అండ్ ఈ ఇయర్ పర్సెంటైల్లో మార్క్స్ రావడం వల్ల ద హైయెస్ట్ పర్సెంటైల్ ఇస్ 99.9985. సో ఇట్స్ ఆబ్వియస్ దాట్ నెక్స్ట్ ఇయర్స్లో మనకి ఈ నంబర్ ఆఫ్ అపియర్డ్ స్టూడెంట్స్ నంబర్ అనేది ఇంకా పెరగచ్చు. కాబట్టి ద కాంపిటీషన్ విల్ గెట్ మోర్ టఫర్. సో కట్ ఆఫ్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ విచ్ ఇస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీకి వచ్చిన కట్ ఆఫ్స్ అని నేను టేబుల్ ఆఫ్ ఫామ్లో మెన్షన్ చేశాను. యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ అవుట్. సో మనకున్న నెక్స్ట్ క్వశ్చన్, ఇంత సిలబస్ ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం వేస్ ఉన్నాయి ఇది ప్రిపేర్ అవ్వడానికి, ఎలా మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు, ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇది ప్రతి స్టూడెంట్కి కొంత కష్టమే, ఎందుకంటే మనం కాలేజ్లో క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ల్యాబ్స్ అటెండ్ అవ్వాలి, ప్రాక్టీస్ స్కూల్, ప్రాజెక్ట్ వర్క్స్, రికార్డ్స్, మిడ్ ఎగ్జామినేషన్, ల్యాబ్ ఎగ్జామినేషన్స్, సెమిస్టర్స్, వీటన్నిటితో పాటు జీపాట్ ప్రిపేర్ అవ్వాలి. బట్ ట్రస్ట్ మీ, యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. బికాస్ జీపాట్ కంటూ మనం ఒక సెపరేట్ సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వట్లా. మనం చదివే ఈ 4 yearsలో ఉన్న సిలబసే జీపాట్లో కూడా వస్తుంది. బట్ మనం ప్రాపర్గా ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఇవన్నీ చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇయర్ వైజ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాను అంతే. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి చాలా టైం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ప్రిపేర్ చేసుకునే నోట్స్, క్లాసెస్లో మీరు ఏదైతే విని ప్రిపేర్ చేసుకుంటారో నోట్స్, అది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని రిఫర్ చేసి, మీ టీచర్స్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటేంటి ఉంటాయనేది వాళ్ళే చెప్తారు. సో ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి మీరు రిఫర్ చేసి ఈ నోట్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ దీంతో పాటు ఒకవేళ మీకు ఏదైనా కోచింగ్ ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే మీరు కోచింగ్ కూడా ఎఫర్ట్ చేయొచ్చు. ఏమేం కోచింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి, ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి, ఇదంతా నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డైలీ అట్లీస్ట్ మీరు 4 hours దీనికంటూ మీరు కేటాయిస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఒక 3 hours ఒక సబ్జెక్ట్ని ప్రాపర్గా మీరు చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే ఇంకొక 1 hour దానికి రిలేటెడ్ MCQస్ని సాల్వ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, అఫ్కోర్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మేబీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారేమో జీపాట్ గురించి, బట్ ఇట్స్ నెవర్ లేట్. సో మీరు సెకండ్ ఇయర్ నుంచి మీ నోట్సెస్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. బట్ ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోలేకపోతే యూ స్టిల్ హ్యావ్ టైమ్. సో ఆ టైంలో మీరు ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్కి ప్రాపర్ నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదో వాటిని మీరు ప్యారలల్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు కూడా ఒక 4 hours టైం స్పెండ్ చేస్తే జీపాట్ కంటూ ఇట్ విల్ బీ వర్త్ ఇట్. అండ్ మీరు కూడా ఒకవేళ కోచింగ్ ఎఫర్ట్ చేయగలిగితే యూ కెన్ ఆల్వేస్ గో. కమింగ్ టు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్, సో బికాస్ మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్కి ఉన్నంత టైం ఉండదు, దానికి తోడు ప్రాక్టీస్ స్కూల్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్, ల్యాబ్స్, మీకు ఇంకొంత ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది. కాబట్టి ఐ సజెస్ట్ యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ కోచింగ్. సో డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్.
which I'll be posting it in my next video. But Meeru, if you can afford it, I prefer you should go for coaching because you have less time. ఎందుకంటే ఈ 2 years of time or 1 year టైంలో మొత్తం ఆ సిలబస్ అంతా మీరు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని అంతా చదవాలంటే టైం సరిపోకపోవచ్చు. బట్ ఇఫ్ యూ రియలీ కెన్ డూ ఇట్, యూ షెల్. అండ్ సో ఇక్కడ మీరు ప్రాపర్గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ కోచింగ్ ఎఫర్ట్ చేసుకోలేము అనుకుంటే కోచింగ్ సెంటర్స్ యాప్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఆల్రెడీ మాడ్యూల్స్ అండ్ డైజెస్టర్స్ లాంటి బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అట్లీస్ట్ మీరు ఆ బుక్స్ పర్చేస్ చేసుకునైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో బికాస్ ఆల్రెడీ మీకు ఒక మెటీరియల్ ఉంది కాబట్టి మీరు దాన్ని రివైజ్ చేసుకోవడం అండ్ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకొని మీరు టెక్స్ట్ బుక్స్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. అండ్ మీరు అట్లీస్ట్ 5 hours ఆఫ్ టైంని దీనికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది బికాజ్ యూ హ్యావ్ లెస్ టైమ్. సో ఆ 5 hours టైంలో మీరు చదువుకోవడం, సాల్వింగ్ ద MCQs ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ 4th yearలో ఉండి టైం చాలా దగ్గర అయిపోయింది అనుకుంటే అట్లీస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ లైక్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, కాలేజీ అండ్ సుటిక్స్ అయినా ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ GPAT. సో ఐ హోప్ మీరు GPAT గురించి ఈరోజు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటారు. అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ నో ఇట్, దెన్ నేను చెప్పలేని ఏదైనా పాయింట్ ఉంటే అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దాట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ గురించి ఇంకా కోచింగ్ సెంటర్స్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డూ వెయిట్ ఫర్ ఇట్ అండ్ వాచ్ ఇట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫార్మా పాఠాలు.